నమస్కారం అండి. నా పేరు రామలింగారెడ్డి. ఏపీ పవర్ జేఏసీ వైస్ చైర్మన్ గాను, ఏఐటీసీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగాను ఉన్నాను. ఈ మధ్యకాలంలో విద్యుత్ రంగంలో ఉన్నటువంటి సమస్యలపైన మేము జేఏసీగా అన్ని సంఘాలతోటి కలిపి జేఏసీ ఏర్పడి ఉద్యమం కార్యక్రమం రూపొందించుకొని ఉద్యమం చేయడం జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా మేము ఏఐటీసీగా అనుబంధంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంఘాలని, అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్ సంఘాన్ని అందరినీ కలుపుకొని మేము కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధమై 10 కార్యక్రమంలోనూ మా పాత్ర మేము పోషించడం జరిగింది. అదేవిధంగా చర్చల విషయానికి వస్తే విద్యుత్ రంగంలో ఉన్నటువంటి సమస్యలపైన దాదాపు 29 పాయింట్లతోటి కూడినటువంటి ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా చాలా సందర్భంగా 25 పాయింట్ల వరకు సామరస్యంగా తెగిపోయినాయి. కానీ కాంట్రాక్ట్ కార్మికుల విషయానికి వచ్చేందుకు అది అలాగే ఉండిపోయింది. మేము ఏఐటీసీగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్య పట్లే ఎక్కువ పరిష్కారం కావాలని డిమాండ్ చేయడం జరిగింది. కాకపోతే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యకు వచ్చేందుకు యాజమాన్యం కొంచెం ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పిఆర్సీ టైంలో చేస్తామని తెలియజెప్తూ ఉంది. ఏది ఏమైనా కానీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్య పైన పిఆర్సీ టైంలో కాకపోయినా డైరెక్ట్ పేమెంట్ అయినా ఇస్తే ఇప్పుడు ఫైనాన్షియల్ కమిట్మెంట్ అనేది ఉండదు కదా. మేము ఈక్వల్ వర్క్ ఈక్వల్ పేనో డైరెక్ట్ పేమెంట్ అయినా ఇవ్వమని అడిగినాం. అది ఒకటి చూద్దాంలే అని చెప్పి దాని చర్చలో నుంచి కొంచెం సేపు వెసులుబాటు ఇవ్వండి అని చెప్పి మిగతా సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తే ఈ సమస్యను కొంచెం ఇది చేయొచ్చని యాజమాన్యం భావించినట్లుంది. ఇందులో రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి పెన్షన్ విధానం ఒకే అయిపోయింది. అదేవిధంగా మెడికల్ కార్డ్స్ కూడా దాని గురించి కూడా చేసినారు. ఆ విధంగా చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారం అయినాయి. ఎనర్జీ అసిస్టెంట్లను ఒకటే ఏపీఎస్సీబీలో విలీనం చేయడానికి కూడా యాక్సెప్ట్ చేసింది. ఇంకా వచ్చేసి ట్రాన్స్కోలో కంట్రోల్ ఉన్నటువంటి ప్రతి డిస్కంలలో కానీ జెన్కోలో కానీ సింగిల్ రూల్ విధానం కూడా వచ్చింది. ఇప్పుడు కొన్ని చోట్ల కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ఒక్కొక్క కంపెనీకి ఒక్కో రూల్ తీసుకొస్తున్నారు. అవన్నీ కాకుండా ఒకే రూల్స్ ఉండాలనేది కూడా అగ్రీ చేసింది. మరి ఈ విధంగా చాలా సమస్యలన్నీ పరిష్కారం చేసింది. అయినా కానీ కాంట్రాక్ట్ సమస్య మాత్రం పరిష్కారం కల దానికి ప్రత్యేకంగా చేయాల్సిన డిమాండ్ ఏఐటీసీ గట్టిగా వాదించింది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో చాలామంది సరే ఇప్పుడు 25 పాయింట్లు ఓకే అయినాయి కదా, మనం ఇంతకంటే గట్టిగా చేస్తే భవిష్యత్తులో మరి సమస్య వస్తుందేమో, అది కూడా కాకుండా పోతుందేమో అన్న వాళ్ళల్లో కొంత ఆందోళన ఉన్నట్లుంది. మేమైతే ఏం చెప్పామంటే డైరెక్ట్ పేమెంట్ ఖచ్చితంగా ఇవ్వండి. ఇప్పుడు డైరెక్ట్ పేమెంట్ ఇస్తేనే కొంతవరకు మమ్మల్ని మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మేము చెప్పుకోగలము అని కూడా చెప్పాము. అది అవసరం కూడా, ఎందుకంటే 25 సంవత్సరాలుగా ఉంది. కానీ యాజమాన్యం దాని పట్ల కొంత ఎందుకు వెనకడుగు వేసింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 1.5 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆప్కాస్ వీటన్నిటిపైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ ఎలక్ట్రిసిటీ సెక్టార్కు గవర్నమెంట్ సెక్టార్కు ఎప్పుడూ లింక్ లేదు. మా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడూ లింక్ లేనిది ఇప్పుడు గవర్నమెంట్తో లింక్ పెట్టడం దేనికని మేము చెప్తూ ఉన్నాం. అయినా కానీ మేము గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో డిస్కస్ చేసి చెప్తామని గౌరవనీయులు ప్రధాన కార్యదర్శి గారు చెప్పినారు. మేము దీన్ని సమ్మతించలేదు. జేఏసీ మరి మెజార్టీ అభిప్రాయం ప్రకారం సమ్మతించింది. ఏది ఏమైనా కానీ భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికుల సమస్య తీర్చేంత వరకు పోరాటం ఏఐటీసీ పరంగా మేము చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా కొంతమంది చెప్తున్నారు, ఉద్యమం చేయని వాళ్ళంతా కూడా చెప్తున్నారు, మీరు కాంట్రాక్ట్ సమస్య తీరలేదు, మీరు ఎందుకు వాయిదా వేసినారని. కొంత పట్టు విడుపు ఉండాలన్న ఉద్దేశంతో మనం కూడా మేమైతే వాళ్ళు విడిచిపెట్టారు. కానీ మేము ఏఐటీసీగా దీన్ని కొనసాగిస్తూనే ఉంటాము. ఈ సమస్య పరిష్కారం అయ్యేటంత వరకు, న్యాయం జరిగేటంత వరకు ఈ పోరాటం చేస్తామని తమ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.